This video is brought to you by AKSIAS. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKS. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం దివ్యాంగులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు. దానికి సంబంధించి దివ్యాంగుల అంశము రానున్న ఎగ్జామ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి, ప్రిలిమ్స్లో కానివ్వండి, దీని నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి, అసలు దివ్యాంగులకు సంబంధించి వార్త ఏం నిలిచింది, దానికి సంబంధించి అసలు ఎంతమంది భారతదేశంలో ప్రస్తుతం దివ్యాంగులు ఉన్నారు, అదంతా చూద్దాము. సో ఒకప్పుడు వికలాంగులు అనేవారు, లేదంటే డిజేబుల్డ్ అంటారు, లేదంటే దివ్యాంగులు అంటారు. సో ఈరోజు మీకు 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే భారతదేశం మొత్తం జనాభాలో ఆల్మోస్ట్ 2.2% డిజేబుల్డే ఉన్నారు, దివ్యాంగులే ఉన్నారు. అంటే శారీరకంగా ఏదైనా ఒక లోపంతో కానివ్వండి అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ జనాభా గణన తీసుకుంటే పర్సెంటేజ్లో తీసుకుంటే, ఇది కౌంట్లో తీసుకుంటే 2.6 crores డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారు. అందులో మేల్ పాపులేషన్ వచ్చేసి 1.6 crores, ఫిమేల్ పాపులేషన్ వచ్చి 1.1 crore. అత్యధికంగా డిజేబుల్డ్ పీపుల్ మహారాష్ట్రలో ఉన్నారు భారతదేశంలో. ఇదంతా 2011 సెన్సస్ ప్రకారం. ఎందుకంటే మనం దివ్యాంగుల గురించి చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వీళ్ళందరికీ కూడా అమలయ్యేదే. సో మహారాష్ట్ర అత్యధికంగా ఉన్నారు. సెకండ్ ఏపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011 కదా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే. థర్డ్ వచ్చేసి ఒడిషా, అత్యల్పంగా తమిళనాడులో ఉన్నారు. సో ఇంతటి జనాభా ఉన్న దివ్యాంగులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఒక ప్రసిద్ధమైన కేసు, అదేంటంటే అనామోల్ బండారి వర్సెస్ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక ప్రస్తావన చేసింది. అదేంటంటే ద డిజేబుల్డ్ ఆర్ టు బి గివెన్ ద సేమ్ బెనిఫిట్స్ ఆఫ్ రిలాక్సేషన్స్ దట్ ఆర్ గివెన్ టు ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అంటే మీనింగ్ ఏంటి, డిజేబుల్డ్ దివ్యాంగులకి ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చే ప్రత్యేక సదుపాయాలు, అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి వీరికి కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు మెన్షన్ చేసిన వర్డ్స్, కీవర్డ్స్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే రిజర్వేషన్స్ అని ఇక్కడ ప్రస్తావన చేయలేదు, రిలాక్సేషన్స్ అని చెప్పింది. సో ఈ కీవర్డ్సే మనకి ఎగ్జామ్లో మార్కులు డిసైడ్ చేసేది. రిలాక్సేషన్స్ డిఫరెంట్, రిజర్వేషన్స్ డిఫరెంట్. ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్ అన్నాను అనుకోండి. రిజర్వేషన్స్ అంటే మీరు చూడండి, జాబ్ నోటిఫికేషన్ వస్తుంది, అందులో ఎస్సీ కోటాలో ఎన్ని ఉన్నాయి, ఎస్టీ కోటాలో ఎన్ని ఉన్నాయి, ఓబీసీ కోటాలో ఎన్ని ఉన్నాయి, విమెన్ కోటాలో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి పర్టికులర్గా ఆ కేటగిరీకి కొన్ని స్థానాలు రిజర్వ్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ విమెన్కి కేటాయించబడిన 33% కోటా ఏదైతే ఉంటుందో అందులో విమెన్ మాత్రమే ఉండాలి. అంటే పర్టికులర్లీ ఆ సెక్షన్కి మాత్రమే ఈ పోస్టులు కానీ ఈ జాబ్ కానివ్వండి అమలవుతుంది. అదే రిలాక్సేషన్ విషయానికి వచ్చినాం అనుకోండి, రిలాక్సేషన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ మనలో చాలా మంది సివిల్స్ రాసే వాళ్ళు ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అందులో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సివిల్స్ తీసుకుంటున్నాను. సివిల్స్లో చూడండి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వ్యారీస్ అకార్డింగ్ టు ద సోషల్ కండిషన్. సింపుల్ చూడండి, సివిల్స్ అటెంప్ట్ అనేది ఓసీకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వేరే ఉంటుంది, ఓబీసీకి వేరే ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి వేరే ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్లో వేరియేషన్ అనేది కనబడుతుంది. ఇవి ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక అవకాశాలు వాళ్ళకి కేటాయించారు. ఎవరికి, ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి. అలా అత్యధికంగా అవకాశాలు ఎవరికి ఇచ్చారు, ఎస్సీ ఎస్టీకి ఇచ్చారు. అండ్ ఇంకోటి చూడండి, కొన్ని జాబ్ నోటిఫికేషన్స్లో, కొన్ని కాదు అన్ని నోటిఫికేషన్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ కండిషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి, ఏదైనా ఎస్ఏ జాబ్ కానివ్వండి, సివిల్సే కానివ్వండి, ఓసీకి ఏజ్ రిలాక్సేషన్ ఒకటి ఉంటుంది, ఓబీసీకి ఒకటి ఉంటుంది అంటే వయో పరిమితి, అండ్ ఎస్సీ ఎస్టీకి ఒకటి ఉంటుంది. అది కూడా డిఫరెన్స్ ఉంది. అత్యధికంగా ఎవరికి వస్తుంది ఇక్కడ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీకి వస్తుంది. అందుకే వీరికి ఇచ్చే అవకాశాలు ఏవైతే ఉంటాయో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్స్లో కానివ్వండి, లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, వీరికి ఎలాంటి అవకాశాలు అయితే ఇస్తామో అవన్నీ కూడా దివ్యాంగులకి ఇవ్వండి అని అనామోల్ బండారి కేసులో సుప్రీంకోర్టు 2012లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. అంటే ఏంటి, రిజర్వేషన్స్ అనేవి ఆల్రెడీ అప్లికబుల్ అవుతున్నాయి. రిజర్వేషన్తో పాటు ముఖ్యంగా ఈరోజు రిలాక్సేషన్స్ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వ నియామకాల్లో కానివ్వండి, విద్యా సంస్థల్లో కానివ్వండి ఎలాంటి అవకాశాలు ఇస్తున్నారో అవన్నీ వీళ్ళకి ఇవ్వండి అని చెప్పింది. ఇస్తున్నామని చెప్పలేదు. ఎప్పుడైనా కూడా న్యాయ వ్యవస్థ నేరుగా ప్రస్తావిస్తుంది, చెప్తుంది
ప్రభుత్వాలకు చెప్తుంది. ఏమని చెప్తుంది? దీనికి సంబంధించి విధి విధానం రూపొందించండి, చట్టసభల్లో చట్టాన్ని చేయండి అని చెప్పేసి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ గైడ్ లైన్స్ మాత్రమే ఇస్తుంది, ఇలా చేయండి అని. తర్వాత ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో ఈ రకంగా దివ్యాంగులకు సంబంధించి ప్రస్తావన రావడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది దీనిపైన అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీలకి డిపెండింగ్ ఆన్ ద సోషల్ కండిషన్స్ దే ఆర్ గివెన్ రిజర్వేషన్స్ అంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఈరోజు సమాజంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించి వాళ్ళని రక్షించే అత్యున్నత చట్టం ఉంది. అంటే ఎస్సీ ఎస్టీని రక్షించే అత్యున్నత చట్టం అని సింపుల్ చూడండి. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే సౌకర్యాలను చూడండి. ఎగ్జాంపుల్ 15/4 అంటాము, విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్ ఇస్తారు. 16/4 అంటాను, ఉద్యోగ నియామకాల్లో వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 16/4A ఉద్యోగం పొందినాక ప్రమోషన్లలో రిజర్వేషన్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అస్పృశ్య, సింపుల్ చెప్పాలంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఎవరు కూడా అంటరానితనం ఆధారంగా వీళ్ళని దూషించకూడదు. దీని ఆధారంగా చూడండి పార్లమెంట్ రకరకాల చట్టాలు చేసింది. 1955లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్, నెక్స్ట్ 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, పౌర హక్కుల చట్టం, రక్షణ చట్టం, 1989లో అట్రాసిటీ యాక్ట్. అలా వీరిని కాపాడడానికి ప్రత్యేకంగా చట్టాలు, రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి. ఎందుకు? డిపెండింగ్ ఆన్ ద సోషల్ కండిషన్ ఆఫ్ ద పీపుల్. అందుకే చూడండి, ఈరోజు ఎవరైనా ఎస్సీ కానీ ఎస్టీని కానీ కులం పేరుతో కానివ్వండి, ప్రత్యేకంగా వాళ్ళని దూషించే విధంగా ఎవరైనా తిట్టిన, కుల ప్రస్తావనతో వాళ్ళని ఏమన్నా మాట్లాడినా కూడా వారికి 6 months to 5 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇంప్రిజన్మెంట్ అంటే జైలు, దాంతోపాటు ఫైన్ అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 ఉంటాయి. అండ్ డిఎస్పీ స్థాయి అధికారి వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాడు. అలా వీళ్ళని కాపాడడానికి ఒక ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, 1989 అట్రోసిటీ యాక్ట్ లాంటివి. మరి ఇప్పుడు సమాజంలో సొసైటల్ కండిషన్ ఆధారంగా, సింపుల్ చెప్పాలంటే సామాజిక అంశాల ఆధారంగా వీళ్ళకి రిజర్వేషన్స్ కానీ ప్రత్యేక అవకాశాలు ఇచ్చారు. మరి దివ్యాంగులని కూడా సామాజిక అంశాల ఆధారంగానే ప్రత్యేకంగా కన్సిడర్ చేయండి అని చెప్పేసి వీళ్ళకి ఎలాంటి అత్యున్నత చట్టం, రక్షణ చట్టం ఉందో దివ్యాంగులని కాపాడడానికి కూడా భారతదేశంలో ఈరోజు అద్భుతమైన చట్టం ఉంది. కానీ ఈ చట్టం గురించి చాలా మంది తెలియదు. ఎస్సీ ఎస్టీ చట్టం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దివ్యాంగులు కూడా సమాజంలో వీరికి ఉన్న లోపం ఆధారంగా ఎవరైనా వాళ్ళని తిట్టినా, ఆ లోపాన్ని గురించి ప్రస్తావించిన, వారిని చిన్న చూపు చూసినా కూడా వారి పైన ఒక చట్టాన్ని ప్రయోగించవచ్చు. అదేంటంటే ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు, ఈక్వల్ ఆపర్చునిటీ సమాన అవకాశాలు, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ హక్కుల పరిరక్షణ, ఫుల్ పార్టిసిపేషన్ పూర్తి భాగస్వామ్యం చట్టం 1995లో దివ్యాంగులని కాపాడాలి, సామాజికంగా వీరిని కూడా ట్రీట్ చేయాలి అని చెప్పేసి ఒక అత్యున్నత చట్టం తీసింది. ఈ రోజున దివ్యాంగులను వారికి ఉన్న శారీరకంగా లోపాలను ప్రస్తావిస్తూ ఎవరైనా తిట్టినా, వారి గురించి దూషించినా కూడా సేమ్ ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి శిక్షలు అయితే ఉంటాయో వీరికి కూడా అవే శిక్షలు ఉంటాయి. సో ఈ చట్టం గురించి ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు వీళ్ళ గురించి ప్రస్తావన చేసింది కాబట్టి వీళ్ళకి సంబంధించిన బిట్స్ ఏవైనా అడుగుతుంది. ప్రిలిమ్స్ లాంటి మెయిన్స్లో అయితే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే సౌకర్యాలను, రిలాక్సేషన్స్ వీళ్ళకి కూడా ఇవ్వమంటుంది. సమర్థించండి, విమర్శించండి అని అడుగుతారు ఇలాంటివి. సో ఇలాంటి కండిషన్స్లో మనకి బిట్ అనేది ఇంపార్టెంట్, పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ అనేది. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 41లో దివ్యాంగులకు సంబంధించిన ప్రస్తావన ఉంది. ఆర్టికల్ 41లో దివ్యాంగుల గురించి ఒక్కరి గురించి ఉండదు, దివ్యాంగుల గురించి ఉంటుంది. పర్టికులర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, వృద్ధుల గురించి ఉంటుంది, నిరుద్యోగుల గురించి ఉంటుంది. చూడండి, దివ్యాంగులు, వృద్ధులు, నిరుద్యోగులు, సింపుల్ చెప్పాలంటే ఈ 2 సెక్షన్స్కి ఈరోజు రాజ్యము పెన్షన్స్ ఇస్తుంది. మీరు చూడండి, ఆసరా లాంటి పథకంలో వీళ్ళకి ఇస్తుంది ప్రత్యేకంగా ట్రీట్ చేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. రాజ్యము ఈరోజు నోటిఫికేషన్స్ ఇస్తుంది, పని హక్కును కల్పిస్తుంది ఆర్టికల్ 41లో. అది ఆర్టికల్ 41 ఒకవేళ పని హక్కుని కల్పించలేదు ఉన్న యువతకు అనే సిచ్యువేషన్లో వాళ్ళకి నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్టికల్ 46లో ఏం చెప్తుంది అంటే సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. ఈరోజు కొన్ని ప్రసిద్ధమైన కేసెస్లో
ఇప్పుడు వీళ్ళ గురించి ప్రస్తావిస్తాను నేను. ప్రసిద్ధమైన కేసెస్తో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే క్యాస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ద క్రైటీరియా ఫర్ రిజర్వేషన్స్ అనేది. అంటే రిజర్వేషన్లు ప్రభుత్వం ఇవ్వడానికి కులం ఒక్కటే ప్రస్తావన కాదు, కులం ప్రస్తావనే కానీ కులం ఒక్కటే ప్రస్తావన కాదు, దీంతో పాటు చాలా అంశాలు కూడా ప్రభుత్వం పరిగణించాలి రిజర్వేషన్స్ ఇచ్చే ముందట అని చెప్పేసి. ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ చూడండి. ఇందిరా సహాని కేసు, మీకు రిజర్వేషన్ అనగానే గుర్తుకొచ్చేది ఇందిరా సహాని కేసు లేదా ప్రసిద్ధ మండలి కేసు, దీనికి లింక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ NLSCA కేసు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కేసు, అండ్ NM థామస్ కేసు. ఇలాంటి ప్రసిద్ధమైన రిజర్వేషన్లకు సంబంధించిన కేసెస్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్యాస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ద క్రైటీరియా ఫర్ రిజర్వేషన్స్. అంటే రిజర్వేషన్లు రాజ్యం ఇచ్చేటప్పుడు కుల ప్రస్తావన ఒకటే కాదు, సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు. అంటే సామాజిక అంశాలు అంటే ఏంటి, ఈరోజు మీకు సొసైటీలో చెప్తాను. ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓసీలో ఉన్నా, ఓబీసీలో ఉన్నా, ఎస్సీలో ఉన్నా, ఎస్టీలో ఉన్నా వాళ్ళకున్న బిహేవియర్ ఏంటి, ట్రాన్స్జెండర్. సో వీళ్ళ ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా సోషల్ కండిషన్ ఆధారంగా ఇవ్వండి, అది ఏ కులమైనా కూడా. అలా సోషల్ కండిషన్ని చూడాలి. సోషల్ కండిషన్ చూడడానికి కులం ఒక్కటే ప్రస్తావన కాదు అని చెప్పేసి దివ్యాంగులకు ఇచ్చే సౌకర్యాలను కూడా సమర్థించింది. ఈ రకంగా దివ్యాంగులకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి రిలాక్సేషన్స్ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నాయో దివ్యాంగులకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ. ఇలా ప్రస్తావించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో 11వ పంచవర్ష ప్రణాళిక, 11th 5-year ప్లాన్, 12వ పంచవర్ష ప్రణాళిక, ఈ రెండు కూడా ఈ దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక ప్రస్తావనలు వేసింది, వాళ్ళకి సంబంధించి ప్రత్యేక సంరక్షణ కార్యక్రమాలు చేపట్టింది. అండ్ భారతదేశంలో డిజేబిలిటీకి సంబంధించి చాలా అంశాల ప్రభుత్వం ఈరోజు ముందుంది. వాళ్ళకు ఇచ్చే సౌకర్యాలు ఉద్యోగాల్లో కానివ్వండి, వాళ్ళకు ప్రత్యేకంగా చూడడం కానివ్వండి, లేదా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కూడా ఈరోజు దివ్యాంగులకు ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, తెలంగాణ గవర్నమెంట్లో టీ ప్రైడ్ అనే ఒక పథకం ఉంటుంది, తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రీనర్స్. ఆ టీ ప్రైడ్ పథకంలో దివ్యాంగులను కూడా ఈరోజు చేర్చింది. సబ్సిడీస్ ఇస్తారు వీళ్ళకి. సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో పరిశ్రమలకు కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, అది దివ్యాంగులకు కూడా ఈరోజు వర్తిస్తుంది. నాట్ సింపుల్ చెప్పాలి, దివ్యాంగులు ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎందులో ఉన్నా కూడా దివ్యాంగులని ప్రత్యేకంగా సోషల్ కండిషన్ ఆధారంగా వీళ్ళకి ఇస్తుంది అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశం దివ్యాంగులకు ఇస్తున్న రక్షణ విషయంలో ఒక ఒప్పందం పైన సంతకం చేసిన 7వ దేశంగా ఆవిర్భవించింది ప్రపంచంలో. అదేంటంటే కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అని చెప్పేసి డిజేబిలిటీ పీపుల్, దివ్యాంగులకు సంబంధించి వాళ్ళ హక్కులను గుర్తించిన 7వ దేశంగా ఈ కన్వెన్షన్ పైన భారతదేశం సంతకం పెట్టింది. సో అలా దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వాలి, రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా వరకు సొసైటీలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిజేబిలిటీ ఆధారంగా దేని ఆధారంగా ఇస్తారంటే అందులో పర్సెంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ అనేది చూడాలి. పర్సెంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ అంటే కొంతమందికి ఎక్కువగా లోపం ఉండొచ్చు, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. కొంతమందికి మూమెంట్ అనేది లెగ్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, డిపెండింగ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద డిజేబిలిటీ దే ఆర్ టు బి ట్రీటెడ్. సింపుల్గా చెప్పాలంటే అందులో ఎగ్జాంపుల్ మీకు ఒక వెబ్సైట్ ఉంటుంది, తెలంగాణ విషయం కానివ్వండి ఏదైనా తీసుకున్నా, సదరం అనేది ఒకటి ఉంటుంది, సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాక్సెస్, రీహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్. సింపుల్గా సదరం అని గుర్తుంచుకోండి. సదరం సర్టిఫికేట్లో డిపెండింగ్ ఆన్ ద 60%, 50% దాని ఆధారంగా వీళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి. ఒక ఫిక్సేషన్ ఉంటుంది, 40% కంటే ఎక్కువ ఉండాలి డిజేబిలిటీ అని, అంతకంటే తక్కువ ఉంటే వాళ్ళకి డిజేబిలిటీ కింద ట్రీట్ చేయరు. సో ఈ రకంగా డిజేబిలిటీకి సంబంధించి ఇటీవల అనామోల్ బండారీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రిజర్వేషన్స్ రిలాక్సేషన్స్ అని గుర్తుంచుకోండి. ద రిలాక్సేషన్స్ ఏవైతే ఉంటాయో ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి కానివ్వండి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు ఎన్ని అటెంప్ట్స్ అయితే ఉంటాయో వీళ్ళకు కూడా అన్ని అటెంప్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. ఈ రకంగా డిజేబుల్డ్కి సంబంధించి ఒక వార్త ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన కేసు, దాంతోపాటు ఇంకా ప్రిలిమ్స్కి ఉపయోగ బిట్స్ అన్ని ఒక దగ్గర రాసేసుకోండి. అండ్ భారతదేశంలో వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఉద్యమాలు జరుగుతున్నాయి, క్రాస్ డిజేబిలిటీ గ్రూప్ అంటే ఏంటి, ఇవన్నీ అంశాలు కూడా మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వండి. సో ఇది మనకి ఈరోజు డిజేబిలిటీ టాపిక్. రేపు ఇంకొక అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ.